హాయ్ గైస్, దిస్ ఇస్ ఏమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పి టీవీ. సో రోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే 1 year కంప్లీట్ అయిపోయింది కాంగ్రెస్ పరిపాలన. సో ఇక్కడైతే పెద్దగా కండక్ట్ చేశారనమాట ప్రోగ్రామ్. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. సో ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. చాలా మందిని అయితే అడిగిన నేనైతే, కొంతమంది అయితే చాలా మంది అంటున్నారు ఏంటంటే ఇంకా ఏం న్యాయం జరగలేదు మాకు, ఇక్కడ సిటీలో డెవలప్ చేస్తే మాకేమైతుంది, ప్రజల పరిపాలన అంటే మా ఊర్లలో చూస్తేనే కదా మా బాధలు ఎలా ఉన్నాయో తెలిసేది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది లీడర్లతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏందో, ఇంకేమన్నా డెవలప్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయని మాట్లాడుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. పేరు రాజేశ్వరి. మేము మణికొండ నుంచి వచ్చాము. సో మరి రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి గ్రాండ్ గా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్. అయితే 1 year కంప్లీట్ అయిపోయింది. పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు? పరిపాలన పరంగా బానే ఉంది, కానీ సామాన్య ప్రజలకి ఇంకా ఆయన చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఉద్యోగాల పరంగా పర్వాలేదు, కానీ ఫ్రీ బస్సు వల్ల మాత్రం ఉపయోగం లేదు. జాబ్ హోల్డర్స్ కానీ ఇతరత్ర చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా కొన్ని విధాలుగా బాగానే చేస్తున్నారు, కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా డెవలప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మరి? డెవలప్మెంట్ అంటే ఇంకా సిటీస్, మెయిన్ సిటీ కాకుండా గ్రామాలలో పరిపాలన ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఇందిరమ్మ ఇళ్ల గురించి అవి చెప్పడమే కానీ ఇంతవరకు అయితే అవి అమలు కాలేదు. అదే విధంగా ప్రజాపాలనలో తీసుకున్నారు. ప్రజాపాలన అందరి దగ్గర నుంచి రిక్వెస్ట్ లెటర్స్ తీసుకున్నారు, కానీ వాటిని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఫింక్షన్లు, వృద్ధాప్య ఫింక్షన్లు, విడో ఫింక్షన్లు, అలాగే ఇంకా ఇతర ఏమంటారు ఇందిరమ్మ ఇళ్ళు, ఇలాంటి వాటిల్లో ప్రజలంతా కూడాను ఇంకా చాలా నిరాశగానే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మంది కొంతమంది వచ్చి గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తున్నాయి. మరి చాలా మంది పేదవాళ్ళు ఈడ దాకా వచ్చి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేరు కదా. మరి అలాంటి వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మీడియా వాళ్ళ ద్వారానే మేము వెళ్ళాలి. అవును, మరి రేవంత్ రెడ్డి గారు అన్ని చెప్తున్నారు, మీరు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తేనే కదా నేను మీకు తెలిసేది అని అంటున్నారు. మరి ఆయన దగ్గర పోనీ కూడా అలా ఉంటలేదు కదా. మరి మేము ఎక్కడ అడగాలి, ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? మీడియా త్రూ. మీరే మాకు వారధులు, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులు అంటే మీడియాలే. కాబట్టి మీ త్రూనే ఎటువంటి ఇంటిమేషన్స్ ఉన్నా, ఏ సలహాలున్నా, ఏమున్నా గానీ మీడియా త్రూనే మేము వెళ్ళాలి. మీరు అన్నారు కదా కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు మారుతాయి అని చెప్పేసి అన్నారు. మరి కాంగ్రెస్ వచ్చి 1 year అవుతుంది. మరి ఈ 1 year లో మన బతుకులు ఏమైనా చేంజ్? బతుకులన్నీ నాశనమే. రేవంత్ రెడ్డి గారిని కావాల్సుకొని గెలిపించింది. కావాల్సుకొని అంటే ఒక ఛాన్స్ అని అడిగిండు కదా, అందుకే ఇచ్చారు. ఇచ్చినందుకు అందరూ బోల్తేసిండు. ఒక ఛాన్స్ ఏమని అడిగారు, మరి ఒక ఛాన్స్ ఇచ్చినాక ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంత సాటిస్ఫాక్షన్ గా అయితే లేదండి. ఇంకా ప్రజలు అంత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సాటిస్ఫైడ్ గా లేరు. ఎవరికి ఏమున్నాయమ్మా? అవును, 2000 ఇస్తా అన్నాడు. ఒక్కటి బస్సు ఫ్రీ. బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బస్ 500, అది గ్యాస్ 500 అన్నాడు. ఆడేమిచ్చాడు మాకు? అదే 1000 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తారు మాకు. మళ్ళా గ్యాస్ కు పెన్షన్లు అండి మెయిన్. వృద్ధాప్య పెన్షన్లు, విడో ఫంక్షన్స్, రేషన్ కార్డులు కొత్తవి. వాటి వల్లనే సామాన్య ప్రజలు, మధ్య తరగతి ప్రజలకు అందులోనే ఉపయోగం ఉంటది. మీరు ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి చేపట్టినా మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగం లేదు. ముఖ్యంగా ఈ పెన్షన్లు గానీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటివి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, కానీ అవి ఎక్కడ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనే విషయం కూడా మాకు కూడా ఈవెన్ ఆఫీసులలో ఉన్న స్టాఫ్లు కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు. అది లోపల పాలక వర్గం ఎలా తీసుకెళ్తున్నారు అనేది అది ఎవరికి మాకు తెలియట్లేదు. అసలు నిజమైన అర్హులు మాత్రం, నిజంగా అర్హత ఉన్న వాళ్ళు ఇట్లాంటి అవకాశాలన్నిటి కోల్పోతున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కానీ మేము చాలా డెవలప్ చేస్తున్నామని అంటే మరి డెవలప్ ఏమైనా అనిపిస్తుందా? మరి డెవలప్మెంట్ ఆయన చేయడానికి ఉంది, చేసిందని మెరుగులు దిద్దుతున్నారు. డెవలప్మెంట్ అనేది ఎక్కడుంటదండి? మీకు ప్రజలు డెవలప్ అవ్వాలి. ప్రజలు డెవలప్మెంట్ అయితే బిల్డింగులు, రోడ్లు, ఈ లైటింగ్లు ఇవి కాదు. ప్రగతి అనేది ప్రజలలో కనపడాలి, వాళ్ళ స్థాయి పెరగాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలి. ఏమైనా అభివృద్ధి అనిపిస్తుందా? మరి చేసుకుంటూ వస్తుండు, ఒక్కొక్కటి చేసుకుంటా వస్తుండు. ఒకసారి అన్ని కావాలంటే కావు కదా. మరి 6 హామీలు అని చెప్పేసి అన్నారు. 6 హామీలు కూడా నెరవేరలేదా ప్రజలకు? అంటే ఇంకా 6 హామీల వరకు రాలేదండి. ఇప్పుడైతే ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు, ఉచిత కరెంట్ ఒకటి ఇచ్చారు, 500 గ్యాస్ ఇచ్చారు. ఉచిత కరెంట్ అందరికి వచ్చిందా? అందరికి రావాలంటే ఇప్పుడు బంతిలో కూర్చున్న వాళ్ళందరికీ ఒకటేసారి మనం భోజనం పెట్టాం కదండి, బిడ్డల వరకు పెట్టుకుంటూ వస్తాం కదా. ఇది కూడా అంతే, కాకపోతే అందరికి వస్తుంది. ఇప్పటికీ కొంతమందికి, అది కూడా అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ అయితే అందరికి వచ్చేసింది. మనకి ఇప్పుడు ఫ్రీ గ్యాస్ ఒకటి ఇప్పుడు కొన్ని రోజులు కొంతమందికి వచ్చింది, ఇంకొంతమందికి రావాల్సి ఉంది.
మరి పెన్షన్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. సో పెన్షన్ వస్తుందా కరెక్ట్ గా? వస్తలేదు, కరెక్ట్ వేస్తలేడు కూడా. కరెక్ట్ వేస్తలేదు, ఒక నెలకి వేస్తారు. 4,000 అన్నారు, 4,000 కూడా రాలేదు ఇంకా. మళ్ళా అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చిన అని చెప్పేసి అని లాస్ట్ 6 months బ్యాక్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను చెప్పిన ప్రతిదీ నెరవేరిందని. మరి ఎందుకు ఇట్లా అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ఏమో సార్కే తెలియాలి. అది ఇప్పుడు విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు కదండి ఒక్కొక్కటి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు కొంత అర్హులైన వాళ్ళు పెన్షన్ కి ఎంతమంది ఉన్నారు, అర్హులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవన్నీ చూసుకొని ఈయన సర్వే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ సర్వేలో ఎంతమంది అర్హులు కాదని తెలుస్తుంది. దాని ప్రకారం వీళ్ళు పెన్షన్ స్టార్ట్ చేశారు. కొత్త పెన్షన్ కూడా ఖచ్చితంగా త్వరలో మంజూరు చేస్తారు. అది కూడా కొంతమంది ఏం చేస్తారంటే 2 పింఛన్స్ తీసుకుంటారు, గవర్నమెంట్ జల్లి పొందుతారు, ప్లస్ మళ్ళీ ఇదొకటి పొందుతారు. అందుకనే అన్ని సర్వే చేసి అవన్నీ చూసినాక తర్వాత అన్ని చేసుకుంటా వస్తాడు రేవంత్ రెడ్డి. ఏమైనా డెవలప్ జరిగే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చేస్తాడు ఇక. ఎందుకంటే ఇప్పుడే కదా అన్ని చేసుకుంటా వస్తా ఉన్నాడు ఆయన. సో ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన 1 year కంప్లీట్ అయిపోయింది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చాలా మహిళలకు ఎన్నో డెవలప్మెంట్స్ ముందుకు తీసుకొచ్చారండి. చాలా సదుపాయాలు సమకూర్చారు. చాలా బాగుందండి ఆయన పరిపాలన. ఇంకా ఇలాగే ముందుకు చాలా జరగాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు ఇంతమంది మహిళల మధ్య, తెలంగాణ ఆడవాళ్ల మధ్య ఇంత మంచిగా మీటింగ్ పెట్టి మమ్మల్ని బాగా ఇంత గౌరవించినందుకు అన్ని సదుపాయాలు బాగా జరుగుతున్నాయి. ఇంకా డెవలప్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయని అనుకుంటున్నామండి. చేస్తారు. ఆయన భావాలు ఆయన అన్ని ఆడవాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. బాగా చేస్తారు అనుకుంటున్నాం. చెయ్యాలి. ఆయనకి చాలా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం.